హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జున్ను పాలు లేకుండానే జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ఆన్లైన్లో కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక జున్ను పౌడర్ ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని పాలు పోసి అందులో జున్ను పౌడర్ వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత 1/2 కప్ చక్కెర పోసి చక్కెర కరిగేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాలు యాలకుల పొడి వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం కలిపి పెట్టిన జున్ను పాలను వడపోసుకోవాలి. చాలామంది బెల్లం జున్ను కూడా చేస్తారు. మాకైతే చక్కెర జున్ను ఇష్టం కాబట్టి నేను చక్కెరతో చేశాను. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. 20-25 మినిట్స్ వరకు మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత జున్ను రెడీ అయిందా లేదా మూత తీసుకొని చూసుకుందాం. ఇప్పుడు ఒక చాకుతో చెక్ చేద్దాం జున్ను అయిందా లేదా అని. మన జున్ను అయితే రెడీ అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మన జున్ను చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. జున్ను చల్లారిన తర్వాత మూత పెట్టేసి 2 అవర్స్ కోసం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక చాకుతోటి ఇలా సైడ్లో నుంచి అంతా తీసుకుంటే మనకు ప్లేట్లోకి జున్ను ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ జున్నుని ఒక ప్లేట్లోకి పల్టీ చేసుకుంటే ఎంతో టేస్టీగా చల్లగా తీయగా ఉండే మన జున్ను రెడీ. నేనైతే జున్ను పాలు లేకుండానే ఇలా మా పిల్లల కోసం జున్నును రెడీ చేశాను. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇలా ఈజీగా తయారయ్యే జున్ను పౌడర్తో జున్ను తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి.